48 గంటల గడువు ముగిసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. తన హీరోపై, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఇచ్చిన గడువు ముగియడంతో ఫ్యాన్స్ ఆయన క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. దీంతో అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎన్టీఆర్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై, ఆమె తల్లిపై ఎమ్మెల్యే దగ్గుపాటి అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రోడ్డెక్కారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించారు అభిమానులు. దీంతో క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు ముందస్తుగా క్యాంపు కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గలేదు. ఆఫీస్ వైపుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ వారం నుంచి వేచి చూస్తున్నాం. ఆయన ఇంతవరకు దిగరాలేదు. కనీసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని ప్రభుత్వం ఈ రోజుకి స్పందించలేదు. ఏదో 4 రోజుల మధ్య పత్రిక కేసు పంపిస్తుంది. ప్రభుత్వమైనా సరే బహిరంగ వచ్చి ఆయన్ని మందలిచ్చాము లేదు అని ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ప్రభుత్వము పెట్టట్లేదు. ఈయన బయటకు రావట్లేదు. ఏందండి ఇది అన్యాయమో? ఆయన ఎట్లా మాట్లాడినా జరుగుతుందా ఇది? వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతలో వార్ 2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తానంటూ దగ్గుపాటి హెచ్చరించిన ఆడియో టేపులు కలకలం రేపాయి. ఆ తరువాత దగ్గుపాటి ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆ ఆడియో టేపులకు తనకు సంబంధం లేదని ప్రకటించుకున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోయారు. తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2 రోజులు సమయం ఇచ్చి 8 అవర్స్ సమయం ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి దగ్గుబాటి ప్రసాద్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చెప్పిన టైంకి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం. మీకు ఇచ్చిన సమయంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఇల్లు ముట్టడి చేస్తామని. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మేమందరూ అభిమానులందరూ వచ్చి ముట్టడి చేయడం జరిగింది. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలోనే మేమంతా ఉన్నాము. మేము ఎక్కడ కానీ పార్టీని బెదలు చూడలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బయట కనిపించలేదు దగ్గుపాటి ప్రసాద్. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీ నేతలు కూడా ఖండించకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. మేము పాదయాత్ర పెట్టామంటే ఆయన ఇంట్లో కూలాటం అయిపోతుంది. మర్యాదగా శివామణి అయిపోతే ఇంత బంద్ అయిపోతుంది. లేకపోతే ఎంతవరకైనా పోతుంది కథ. దగ్గుపాటి ప్రసాద్, మీరు బాగా ఆలస్యం చేసుకోండి. మీరు బెంగళూరులో ఉన్నా, మద్రాసులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా మా అనంతపురానికి రావాలి, శివామణి చెప్పాలి. సోమవారం నుంచి తమ కార్యాచరణను ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. చలో అనంతపురం పేరిట రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి దగ్గుపాటి కార్యాలయానికి ఎన్టీఆర్ అభిమానులు వస్తారని, అప్పటికి దగ్గుపాటి ప్రసాద్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు ఈ వివాదం తెలుగు రాష్ట్రాలను దాటి కర్ణాటక పాకింది. విడపనకల్లు వద్ద బోర్డర్ దాటి ఏపీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఎన్టీఆర్ అభిమానుల్ని పోలీసులు అడ్డుకున్నారు. 8 వాహనాల్లో 40 మందికి పైగా అభిమానులు అనంతపురం తరలివచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక అధ్యక్షుడితో పాటు మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేసి ఉరవకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు బళ్ళారి నుంచి అనంతపురం వస్తున్న అభిమానులు కూడా పోలీసులు అడ్డుకున్నారు. 50 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.